వాళ్ళు సమయం పొడిగించడం జరిగింది. ముందు 10 రోజులు పొడిగించారు, తర్వాత ఇంకొక వారం రోజులు కూడా మళ్ళీ పొడిగించి మొన్న 10వ తారీఖుకి ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని కూడా వాళ్ళు ఫస్ట్ ఫేజ్ని కంప్లీట్ చేశారు. సరే, దీని తర్వాత ఉన్న మిగతా కార్యక్రమం ఏదైతే ఉందో అది అభ్యంతరాలు, వాటి స్వీకరణకు సంబంధించి లేదా కొత్త ఓట్లు, ఫామ్ 6 ఇతరత్ర కార్యక్రమం ఉంది. సరే, దాన్నంతా మీరందరూ కూడా నిర్వర్తిస్తారు. మీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. సరే, ఓటు హక్కుని ప్రజల కోసం వాళ్ళ ఓటు కాపాడాలి. ప్రజాస్వామ్యంలో ఓటే విలువైన ఆయుధం కాబట్టి వాళ్ళు ఓటు పోకూడదు అనే ఒక ఉద్దేశంతో మన పార్టీ నాయకులు కేటీఆర్ గారు ఇచ్చిన ఆదేశం మేరకి అనేక సార్లు ఎస్ఐఆర్ మీద అవగాహన కార్యక్రమం పెట్టి మనం కూడా బిఎల్ఎల్ని ఐడెంటిఫై చేసుకొని వాళ్ళందరికీ ఐడి కార్డులు కూడా ఇచ్చుకొని మిమ్మల్ని అందరినీ కూడా క్షేత్రస్థాయిలో పనిచేయించినాం. మీ అందరి కష్టానికి నేను పార్టీ తరఫున మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. దీనివల్ల మీ అందరికి కూడా క్షేత్రస్థాయిలో చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది. మనం డివిజన్లో ఎక్కడ ఎవరున్నారు, ఎవరు లేరు, ఎవరు ఓటు ఉంచుకున్నారు, ఎవరు ఓటు తీసేసుకున్నారు అనేది కూడా మనకు ఒక అవగాహన వచ్చింది. అయితే మనం చూస్తే దాదాపు 3,28,000 ఓట్లు ఉన్న ఖమ్మం నియోజకవర్గం ఇప్పుడు 2,48,000 ఓట్లకు వచ్చింది. దాదాపు 80,000 ఓట్లు 80,000 ఓట్లు పోయినాయి. ఈ 80,000 ఓట్లలో నేను అనాలిసిస్ చూస్తే 59,000 ఓట్లు వాళ్ళు ఏం చేసుకున్నారంటే 2 చోట్ల ఉన్న దగ్గర వాళ్ళు సొంతం ఉన్న దగ్గర పెట్టేసుకున్నారు, ఖమ్మాన్ని వదిలేశారు. అంటే పక్కన ఏదైనా గ్రామంలో ఉన్నో లేదా వేరే మండలం వాళ్ళు అక్కడ ఓటు ఉండి ఇక్కడ ఓటు ఉండి ఈసారి షిఫ్టింగ్కి పర్మనెంట్ షిఫ్టింగ్కి అక్కడ పెట్టేసుకున్నారు. అది 59,000 ఓట్లు, దాదాపు 9,000 పైచిలకు చనిపోయిన వాళ్ళు ఓట్లు. ఆ తర్వాత కొంతమంది అన్నీ అయిన తర్వాత కూడా కొన్ని అన్ఐడెంటిఫైడ్ ఉన్నాయి 8,000 ఓట్లు, 8,000 మంది. అంటే మొన్న జరిగిన మన ఎన్నికలు అది నికార్సా ఫార్సా నాయి ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి నేను అడుగుతాను. మిగతా నియోజకవర్గాల్లో ఎస్ఐఆర్ 90%, 95% అయితే ఖమ్మంలో 75% కూడా కాదు. అంటే దాదాపుగా చాలా డివిజన్లలో ఓట్లు డబల్ అన్న ఉండాలి లేదా త్రిబుల్ అన్న ఉండాలి. ఈ ఊళ్ళలోనే కాకుండా ఈ డివిజన్లో ఇక్కడ ఉన్నోళ్ళు ఇక్కడ పని చేసుకుంటా ఇక్కడ ఉన్నోళ్ళు ఇంకో డివిజన్కి ఇల్లు మారితే అక్కడ పోయి అక్కడ ఓటు పెట్టుకున్నారు, ఇక్కడ ఓటు మాత్రం కంటిన్యూ అయిపోయింది. అట్లాంటి అన్ని ఓట్లు పోయినాయి. ఆ పోయిన ఓట్లను అన్నింటినీ కూడా చూసుకుంటే ఇవాళ ఖమ్మం నియోజకవర్గం 2.5 లక్షల ఓట్లకు కూడా దరిదాపులో లేదు. వస్తే గిస్తే ఏమన్నా కొత్త ఓట్లతో వస్తే రావాలి. నేను వేరే పక్క నియోజకవర్గాలని కూడా పోల్చుకొని చూసా. ఎస్ఐఆర్ తర్వాత మన తర్వాత సత్తుపల్లి, పాలేరు నియోజకవర్గాలు 2,20,000 ఓట్లతో ఉన్నాయి. మదిరి నియోజకవర్గం 2,05,000 ఓట్లతో ఉంది దగ్గరగా. అంటే మన ఖమ్మం జిల్లాలో చాలా పెద్ద నియోజకవర్గం, దాదాపు 3,30,000 ఓట్లు. ఇంకో 4 రోజులు పోతే 3.5 లక్షల ఓట్లు అవుతాయి. తర్వాత ఖమ్మం 2 అయిపోద్ది, 1, 2 అయిద్ది. లేకపోతే ఈ రోడ్డు యువతలో ఒకటి అయిద్ది, రోడ్డు అవతలో ఒకటి అయిద్ది. దీని తర్వాత మళ్ళీ అక్కడ నేను ఖర్చీఫ్ వేసుకుంటా, ఇక్కడ నువ్వు ఖర్చీఫ్ వేసుకో, లేకపోతే ఇది రూరల్ అయిద్ది, ఇది ఇంకోటి అయిద్ది. వీటన్నిటిని వదిలిపెట్టి అజయ్ కుమార్ గారు మళ్ళీ ఆడుకోపోతాడని ఎవడు రాత్రుడు మొన్న. అయ్యా, చివరికి మనం మిగిలింది మన నియోజకవర్గమే మనకు మిగిలింది 2.5 లక్షల ఓట్లు లేవు. అంటే ఖమ్మం నియోజకవర్గం యథాతథంగా ఉంటుందా, ఉండట్లేదా? ఉంటుంది. అజయ్ కుమార్ యథాతథంగా నిలబడి ఉన్నాడా లేదా? ముందు ఉన్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే స్పెక్యులేషన్లు ఏం జరగవు. ఖమ్మం నియోజకవర్గం యథాతథం ఉంటుంది, అజయ్ కుమార్ కూడా ఇక్కడ యథాతథంగా మీతోనే ఉంటాడని చెప్పి అర్థమవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. తర్వాత రెండోది, ఈ నియోజకవర్గానికి సంబంధించి ఏ బిఎల్ఏకి సంబంధించిన ఏ బూత్ లెవెల్లో అయినా సరే, ఏ బిఎల్ఏకి సంబంధించి అయినా సరే, ఇక నాకు ఇప్పుడు పేరుతోని కంఠస్థం పడుతున్నా
ఈ పేరుతో కంఠస్థం పడితే 355 బూతులు ఒక 55 పోతాయి అనుకుంటా నాకు తెలిసి, ఎందుకంటే తగ్గిస్తారు. సో 300 బూతులు, అదే బూతులు పెరుగుతున్నాయా? అవునా? 355 నుంచి ఓట్లు తగ్గినా బూతులు పెంచుతున్నా, మంచిది, వెరీ గుడ్. సో మీరైతే తగ్గరు. సో మీ నెంబర్ అయితే 355 కన్నా పెరుగుతుంది కానీ తగ్గదు. సో ఈ 355 మంది 360 మందిని మిమ్మల్ని, మళ్ళీ మీతో పాటు ఇంకొక 350 మందిని సభ్యత్వ నమోదు కార్యక్రమానికి కంటత పట్టే కార్యక్రమం, ఇది కూడా నేనే చేయాలా, అంతే కదా? మళ్ళీ ఎవడో వస్తాడని చెప్పి పాపం ఎవడికో తలకు మాసినోడు మనం ఏదైనా గట్టి కార్యక్రమం చేపట్టినాం అనుకో, మున్సిపాలిటీ ముట్టడి అంటే మరుసటి రోజు ఎవడో ఒక తలకు మాసినోడితోని అజయ్ కుమార్ అటు ఆయన ఇటు అని ఒక రాత రాస్తారు. దాన్ని సోషల్ మీడియాలో చెప్తారు. ఇవాళ రేపు అజయ్ కుమార్ అనగానే వ్యూవర్షిప్ పెరిగిపోయింది. సోషల్ మీడియాలో అజయ్ కుమార్ అనగానే ఏందో చూడటానికే చాలా ఆసక్తి. వాడెవడో ఒక తమ్మునేలు పెడతాడు, ఇంకోడెవడో ఇంకోటి చేస్తాడు. కానీ మిత్రులారా, ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చిన అనేకసార్లు చెప్పిన ఆ దేవుడు తర్వాత నాకు దేవుడు అంత దేవుడు కేసీఆర్ ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చిండు. సో ఇక మనం దాన్ని పెంచుకుంటూ పోవాలి తప్పితే తగ్గించుకుంటూ పోయేది కాదు, తుంచుకుంటూ పోయేది కాదు. ఓట్లు తగ్గినా మన పార్టీ మాత్రం పెరుగుతూ ఉందనేది నాకు ఇప్పుడు అర్థమవుతా ఉన్నది. ఈ రకమైన పార్టీ స్ట్రక్చరు మనం అధికారంలో ఉన్నప్పుడు కూడా మనం చేయలేకపోయినాం. అప్పుడంతా మరి సరుకంతనేమో అడుగుండే, బురుజంతనేమో పైన ఉండే. సరే ఆ బురుజు కొంత పోయింది, సరుకు కూడా పోలేదు. సరుకు కూడా కొంతమందికి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, అందరు పోయినరా. ఇప్పుడు బొత్స విజయ్ కుమార్ గారిని సుడా చైర్మన్ చేసినాం, పోయిండా? ఉన్నాడుగా మనతోనే. అట్లనే మరి కర్ణాటక కృష్ణ గారు ఫ్లోర్ లీడర్ చేసిండు, లేకపోతే ఈయన బ్యాంక్ చైర్మన్ చేసిండు, ఆయన మరి కార్పొరేటర్ చేసిండు, ఆయన భార్య కార్పొరేటర్ చేసింది, ఆయన మరి టౌన్ ప్రెసిడెంట్గా చేసిండు, ఉన్నాడు కదా. ఆయన డిప్యూటీ మేయర్గా చేసిండు పోయిన అంతకుముందు సారి. అట్లా అందరు రాజకీయాల్లో అందరినీ ఒక్క ఘాటిని కట్టేయలేం. ఉంటారు కొంతమంది గాలివాటం అటు ఇటు ఉండేవాళ్ళు ఉంటారు. కానీ పార్టీ అన్నా లేకపోతే నాయకుడన్నా, నాయకుడిని ప్రేమించేవాళ్ళు, పార్టీని ప్రేమించేవాళ్ళు కూడా డెఫినెట్గా అధిక శాతం వాళ్ళే ఉంటారు. అందులో అంతమంది గ్రాస్ రూట్ వాళ్ళు మీరు ఉన్నారు కాబట్టి మనకు అధికారం లేకపోయినా, వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నా లేకపోతే కేసులు పెడుతున్నా ఇంకోటి చేస్తున్నా కూడా మీరందరూ కూడా పార్టీని అడ్డుపెట్టుకొని ఉండటానికి కారణం ఆ నాయకుడి మీద, మరి లేకపోతే కేసీఆర్ మీదనో లేకపోతే పార్టీ మీదనో మీకున్న అభిమానం వల్ల, లేకపోతే నా మీద ఉన్న ప్రేమ అభిమానం వల్లనే సాధ్యమవుతుంది. కాబట్టి అందరినీ గుర్రాన్ని గాడిదని ఒకదాటిని కట్టలేం. సరే స్వార్థపరులు ఉంటారు, వాళ్ళ గురించి మనం మాట్లాడొద్దు. ఇక 3 ఏళ్ళు అయ్యేపోయా, ఇంకేముంది. ఇప్పుడు తెలిసిపోయింది మనకి పాలేంది నీళ్ళేంది అనేది తెలిసిపోయింది. అధికారంలో ఉన్నప్పుడు సరే ఎవరు అనుభవించారు. ఇప్పుడు వీళ్ళ సంగతి పక్కన పెడితే పెద్ద పెద్ద పదవులు, మంత్రి పదవులు, స్పీకర్ పదవులు అనుభవించిన వాళ్ళే కేసీఆర్ని ద్రోహం చేసి పార్టీ మారి మళ్ళీ ఇప్పుడు చంపలేసుకుంటారు. అయ్యో తప్పు అయిపోయింది, మేమేదో ఇట్లా అనుకోలేదు, కేసీఆర్ దేవుడు అని చెప్పి మొన్న ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, పెద్ద నాయకుడు. ఒక్కోసారి ఏమవుతుందంటే బుర్ర ఖరాబ్ అవుతుంది, ఏదో పనులు అనుకుంటారు. మన దగ్గర కూడా అట్లనే కొంతమంది వాళ్ళకున్న వ్యాపారాలు లేకపోతే అవన్నీ అవసరాలు అంబానీలు అదానీల కన్నా ఎక్కువ అనుకుని ఫీల్ అయిపోయి వెళ్ళిపోయారు. సరే అయిపోయింది అది, ఇప్పుడు వస్తాయి కదా, ఇప్పుడు చూద్దాం ఎవరిని పెట్టుకుంటారు నెత్తిన ఏం కథ అనేది. ఇప్పుడు వాళ్ళకి అసలు కాంగ్రెస్ ఏంది లేకపోతే ఇంకో కాంగ్రెస్ ఏంది అనేది మొన్న రాజగోపాల్ రెడ్డి గారు చెప్పిండు. రాజగోపాల్ రెడ్డి ఏమన్నాడు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎవరు వీళ్ళందరూ, అసలుకి మీరందరూ ఎవరు? కాంగ్రెస్ పార్టీ మేము, మీరందరూ వచ్చిన వాళ్ళందరూ ఎవరు? రేవంత్ రెడ్డి ఎవరు? ఈ మంత్రి ఎవరు? ఖమ్మంలో 2 మంత్రులు ఎవరు? ఇలా కాంగ్రెస్ పార్టీతో ఏం సంబంధం అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళే కడుపు దించుకుంటారు. ఎవరు? ఎమ్మెల్యేల స్థాయిలో వాళ్ళు, పెద్ద పెద్ద నాయకులే. ఇక్కడ కూడా అంతే ఉన్నది పరిస్థితి. మంచి నికార్సైన కాంగ్రెస్ నాయకులు పనిచేసిన వాళ్ళు 10 ఏళ్ళు వాళ్ళందరూ కూడా పాపం ప్రాణాలైనా అర్పించారు, లేకపోతే మరుగున పడిపోయినారు. వాళ్ళందరికీ కూడా చాలా కోపం ఉంది. ఇవాళ వీళ్ళు ఏమంటారు దాన్ని, గోడ దూకిన వాళ్ళకే ఎక్కువ సప్పుడు చేస్తారంట. గోడ దూకిన వాళ్ళు ఎక్కువ సప్పుడు ఎందుకు చేస్తారంటే మేము చాలా వాళ్ళ నిబద్ధత చూపించుకోవాలని, లేకపోతే ఇంకేదో పదవులు కొట్టేయాలని. సో వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు కొంతమంది, లేదా పదవులు ఆశించో లేకపోతే పదవుల కోసం మనం ఏవో ప్రెస్ మీట్లు పెడతా ఉంటారు, పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు. నేను అనేది ఒక్కటే, 1989లో మా నాన్నగారు ఖమ్మం ఎమ్మెల్యే అయ్యిండు. ఈ 2026 ఇంకో 2 ఏళ్ళు అయితే 2028 కూడా అయిపోతుంది. 1989 అంటే 99, 2009, 2019, రేపు 2029 వస్తుంది.
4 దశాబ్దాల పాటు ఈ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని ఉన్న కుటుంబం ఏదైనా ఉంటే అది పువ్వాడ కుటుంబం. నేను ఇందాకనే కర్ణాటక కృష్ణ గారు, ఆయన చాలా సీనియర్ లీడర్. కర్ణాటక కృష్ణ గారు మా నాన్నగారితో పాటే పనిచేసిండు. నాకు కూడా అన్నలాగానే, నాకన్నా వయసులో పెద్ద, మా నాన్నగారితో కూడా పనిచేసిండు. ఆయన ఒక 4 సార్లు ఫ్లోర్ లీడర్ అయ్యాడు. ఆయనతో డిస్కస్ చేసేటప్పుడు మా నాన్నగారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన కౌన్సిలర్ ఉండే. ఏముండే ఖమ్మం నియోజకవర్గంలో, ఖమ్మం టౌన్లో ఓట్లు అంటే అప్పుడు ఒకసారి డైరెక్ట్గా మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగితే మొత్తం 79,000 80,000 ఓట్లు. ఇవాళ పోయిన ఓట్లు ఏవైతే ఉన్నాయో అది మున్సిపాలిటీలో ఆ రోజు ఉన్న ఓట్లు ఖమ్మం. సో అట్లాంటి ఖమ్మాన్ని మరి డెవలప్మెంట్ జరిగిందంటే ఎవరినైనా సరే చిన్న పిల్లవాడిని పట్టుకొని అడిగినా కూడా ఖమ్మం ఎప్పుడు డెవలప్మెంట్ జరిగింది అంటే 2014లో కేసీఆర్ వచ్చిన తర్వాత, తెలంగాణ వచ్చినాకనే ఎవడని చెప్తాడు. అవునా కాదా? అవునా కాదా? 2014 తర్వాతనే కదా ఖమ్మం కార్పొరేషన్ తర్వాత దాని రూపురేఖలు మారి ఒక సిటీగా తయారైంది, లేకపోతే ఇంకోటో. మరి అంతవరకు 2014 వరకు తెలంగాణ వచ్చిన వరకు ఈ రాష్ట్రం కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అత్యధిక శాతం మరి అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, అందులో ఉన్న మంత్రి గారు. మరి ఖమ్మానికి ఏమైనా చేసిండా? చేయటానికి పోనీ నువ్వేమైనా ఉన్నావా ఇక్కడ? 2009 నుంచి 2014 వరకు కేవలం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నాడు అంతే. ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో. నువ్వు చెప్పటానికి ఖమ్మానికి ఒక కాలేజో, ఒక యూనివర్సిటీనో, లేకపోతే ఒక పార్క్, ఇండస్ట్రియల్ పార్కో, లేకపోతే ఒక ఉపాధికి సంబంధించిన కార్యక్రమమో, లేకపోతే ఒక సాగునీటికి సంబంధించిన కార్యక్రమమో, లేకపోతే ఇతరత్రనో ఏమి లేదు. కానీ 2014లో మనం పోటీ చేసినాం, మనం గెలిచినాం. ఆయన ఓడిపోతే కేసీఆర్ గారు ఓడిపోయినా కూడా తన పాత సహచరుడు కదా అని చెప్పి తీసుకొచ్చి ఎన్నడూ జై తెలంగాణ అన్నాయన్ని కూడా మంత్రిని చేసిండు. చేసిండా చేయలేదా? చేసిండు. చేసిన తర్వాత పక్కన రామిరెడ్డి వెంకటరెడ్డి గారు చనిపోతే పాలేరు నియోజకవర్గంలో ఉప ఎన్నికలు వస్తే ఆడికి పోయి నేను పోటీ చేస్తాను. అప్పటికే ఆయన ఎమ్మెల్సీని కూడా చేసిండు. పాలేరు నియోజకవర్గం పోయింది. పాలేరు నియోజకవర్గంలో ఏం జరిగింది, ఆ తర్వాత ఏమైంది అనేది నన్ను మీకు విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మిత్రులారా, ఇవాళ మన ఖమ్మానికి పాలేరుకి మధ్యలో ఉన్న మునేరు మీద పాత వంతెన ఉంటుంది. మునేరు వంతెన మీ అందరికీ తెలుసు. అది 100 ఏళ్ళు అయిపోయింది. బ్రిటిష్ కాలంలో బ్రిడ్జ్ అది. ఆ బ్రిడ్జ్ దాని లైఫ్ అయిపోయిందని R&B శాఖ సర్టిఫికేట్ కూడా ఇచ్చింది. దీని మీద ప్రయాణం చేయటం చాలా డేంజరస్, దీని మీద వెహికల్స్ వెళ్ళొద్దంటే హెవీ వెహికల్స్ అన్నింటినీ కూడా మధ్య చేపించారు. ఆ పర్టికులర్ బ్రిడ్జిని, దాని స్థానంలో ఒక కొత్త బ్రిడ్జిని కట్టాలి అని మరి ఈ పాలకులు ఎవ్వరికి కూడా రాలేదా స్పృహ? మనం తెలంగాణ వచ్చిన తర్వాత కూడా, మంత్రి అయిన తర్వాత కూడా, ఆ శాఖకే మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఖమ్మం మరి అవతలకి కనెక్టివిటీ ఉన్న ఇంపార్టెంట్ బ్రిడ్జిని చేయలే. కానీ మనం ఇక్కడ ఇదే కలెక్టరేట్ ఓపెనింగ్ రోజున కేసీఆర్ గారు 4 ముఖ్యమంత్రులతో వచ్చినప్పుడు ఆ 4 ముఖ్యమంత్రుల సమక్షంలో ఆ సభలో నేను అడిగిన, అయ్యా ముఖ్యమంత్రి గారు, ఈ మునేరు బ్రిడ్జ్, పాత బ్రిడ్జ్ కూలిపోయేటట్లుంది, దాని మీద మీరు బ్రిడ్జిని శాంక్షన్ చేయాలా? ఆ బ్రిడ్జ్ కూడా ఇట్లాంటి బ్రిడ్జ్ కాదు, హైదరాబాద్లో ఉన్నట్లు దుర్గం చెరువుల మీద ఉన్న బ్రిడ్జ్ లాంటి సస్పెన్షన్ బ్రిడ్జినే మీరు శాంక్షన్ చేయాలి అని చెప్పానంటే, అది దాంతోపాటుగా మునేరుకి ఇరువైపులా RCC వాల్ నిర్మాణానికి సంబంధించి నేను రిక్వెస్ట్ చేశాను. దాంతోపాటు ఇంజనీరింగ్ కాలేజ్ కూడా రిక్వెస్ట్ చేశాను. ఆయన తక్షణం ఆయన స్పీచ్లో ఇట్లా మీ మంత్రి గారు అడిగారు, నేను ఇవాళనే శాంక్షన్ చేస్తున్నాను, మీరు రాసుకోండి, చెక్ చేసుకోండి. మిత్రులారా, సోషల్ మీడియాలో మీరు వాళ్ళు ఎతికి మరీ పెట్టండి. జనవరి 18, 2023, జనవరి 18వ తారీఖు 2023 ఆ రోజు జరిగిన సభలో ఆయన చెప్తే జనవరి 19వ తారీఖు దానికి జీవో వచ్చింది. మరుసటి రోజు పొద్దున్న నన్ను పిలిపించి 180 కోట్ల రూపాయలకి దాన్ని జీవో ఇచ్చి నా చేతిలో పెట్టి 180 కోట్ల రూపాయలకి దాన్ని శాంక్షన్ చేసి జీవో ఇచ్చిండు, నిధులు విడుదల చేసిండు. చేసిన తర్వాత R&B డిపార్ట్మెంటు టెండర్ పిలిచింది. R&B డిపార్ట్మెంట్ టెండర్ ఫస్ట్ టైం టెండర్కి ఎవరు రాలే, రెండోసారి టెండర్ పిలిచింది. పిలిచిన తర్వాత టాటా వాళ్ళని, అట్లనే మరి
ముంబై నుంచి వేరే కంపెనీ వాళ్ళని, వేరే గుజరాత్ నుంచి వేరే కంపెనీ వాళ్ళని కూడా మాట్లాడి అప్పుడున్న ఆర్ఎండ్బి మినిస్టర్ గారు వేముల ప్రశాంత్ రెడ్డి గారు వాళ్ళందరికీ కూడా అభయం ఇచ్చి మీరు తొందరగా కంప్లీట్ చేయండి, దీనికి నిధులు మేము ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. ఆ టెండర్ ప్రక్రియ జరుగుతున్న సమయంలోనే ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఆ టెండర్ ప్రక్రియ ఆగిపోయింది అక్కడ. దాని తర్వాత గవర్నమెంట్ వచ్చింది, టెండర్ ప్రక్రియ కంప్లీట్ చేశారు, దాని నిర్మాణం జరుగుతుంది. దాని నిర్మాణం జరుగుతుంది, మేము సంతోషిస్తున్నాం, హర్షిస్తున్నాం మునేరు మీద సస్పెన్షన్ బ్రిడ్జిని. కానీ మునేరుకంటూ ఒక సస్పెన్షన్ బ్రిడ్జిని ఊహించింది ఎవరు అంటున్నా, ఒక కల్పన చేసింది ఎవరు అంటున్నా. మునేరుకి ఇరువైపులా ఆర్సీసీ వాళ్ళు నిర్మాణం చేయొచ్చు, మునేరు వరద బాధితులకి శాశ్వత పరిష్కారం ఆ సమస్య నుంచి కల్పించవచ్చు అని ఆలోచన చేసింది ఎవరు? దాన్ని మంత్రివర్గంలో పెట్టించింది ఎవరు? క్యాబినెట్ అప్రూవల్ ఇప్పించింది ఎవరు? మరి ఇవన్నీ మర్చిపోతే ఎట్లా? నిన్న ఎవరో చెప్తారు, ఇంకా నయం ఖమ్మం కిల్లా కూడా ఆళ్లే కట్టినలే. ఆ ఖమ్మం కిల్లాని అప్పుడు ఎప్పుడో కట్టుకున్నారు, లేకపోతే ఇంకేదైనా. అంటే ఏ అభివృద్ధి అయినా సరే మన ఖాతాలో ఉంది, మన జేబులోనే. అది ఎవరేం చేయని మేమే చేసినాం, ఏ పార్టీలో ఉన్నా మేమే చేసినాం. ఏ పార్టీలో ఉన్నా నువ్వు చేసింది మంత్రి పదవే, కానీ ఖమ్మానికి ఏం చేయలే. ఖమ్మానికి మాత్రం సున్నా. ఇవాళ ఫస్ట్ టైం నీకు అవకాశం వచ్చింది, ఖమ్మం మళ్ళీ మరి మంత్రిగా ఖమ్మంకే ఉన్నావు, చేయి, మంచి పనులు చేయి. నేను ఎప్పుడు కూడా మంచి పనులకు అడ్డం పడా. మంచి పనులు చేసేటప్పుడు దానికి ఖమ్మం ప్రజలకు మేలు జరుగుద్ది అనుకున్నప్పుడు మనం ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎరితొర్రి మాటలు నేను మాట్లాడినా. చరిత్రలో లేనటువంటి బస్టాండ్ని నిర్మాణం చేసిన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉండి ఖమ్మంలో కొత్త బస్టాండ్ పిచ్చి కూతలు కూశారు. ఇవాళ తెలంగాణలో హైదరాబాద్ తర్వాత జూబ్లీ బస్టాండ్ తర్వాత అంతటి మళ్ళీ బస్టాండ్ నిర్మాణం మళ్ళీ ఎక్కడ జరగలే. అది చరిత్రలో నిలిచిపోద్ది అది ఎప్పటికి కూడా. మనం చేసిన అభివృద్ధి పనుల మీద చాలా ఎర్రి మాటలు మాట్లాడారు, ఎర్రి కూతలు కూశారు, పిచ్చి మాటలు మాట్లాడారు. 3 టౌన్లో మురికి కూపంగా ఉన్న గోళపాడు ఛానల్ని 40 సంవత్సరాలు ఎవరు పట్టించుకోలే. మనం పట్టించుకొని మొత్తం 11 కిలోమీటర్లు ప్రక్షాళన చేసి బ్రహ్మాండంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేసి దాని మీద పార్కులు పెట్టి అభివృద్ధి చేసినాం. 70 కోట్ల శాంక్షన్ అయితే 53 కోట్లకే కంప్లీట్ చేసి 17 కోట్లు గవర్నమెంట్కి మిగిల్చిన. కానీ ఆ రోజు ఎలక్షన్లో అప్పుడు ఏం చెప్పారు? అరాచకం అంతా, మనం అంతా తినేసినామంట, 100 కోట్లు అంట. దాంట్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఆ రోజు ఏమన్నాడు మళ్ళీ తుమ్మల నాగేశ్వరరావు నన్ను అది ఇది అనకుండా, ఈయన కాసిం రజ్వీ, ఏది రజాకారులకి నాయకత్వం వహించిన కాసిం రజ్వీ అని నా పేరు పెట్టి. అయ్యా ఇవాళ నీ పక్కన, నీ కొడుకు పక్కన ఉన్నోళ్ళే అందరు బాయిలు ఉన్నారు, కాసిం రజ్వీలు ఉన్నారు. ఉన్నారా లేరా? రోజు పేపర్లో ఒకటి చూస్తున్నాం, ఆడొక మట్టి దొంగతనం, లేకపోతే ఈడ టాయిలెట్ల కుంభకోణం, నిన్న మళ్ళీ ప్లాట్ల కుంభకోణం, లేకపోతే ఇంకెవడిదో కుంభకోణం. అదే పాండురంగాపురం నీది చూసిన నేను, బుజ్జిది, నేను అన్ని చూస్తూనే ఉన్నా, చూడక కాదు. ఇవాళ నువ్వు ఎవరైతే ఎవరు బాయిలు, ఎవరు రజ్వీలు, కాసిం రజ్వీలు ఎవరు పక్కన ఉన్నారా అంటే నీ పక్కన, నీ కొడుకు పక్కనే ఉండి ఖమ్మంలో అరాచకం సృష్టిస్తున్నారు. ఇప్పుడు ఇంతమంది మాట్లాడారు, అందరూ కూడా కేసులు పెడుతున్నారని అన్నారు. మనం ఎవడి మీద అట్లా పెట్టాల కేసులు? మనం ఎవడైతే ఇల్లీగల్ పనులు చేసిండో, చట్ట వ్యతిరేక పనులు కార్యక్రమాలు చేసిండో వాళ్ళని చట్టం చూసుకుంది. కానీ రాజకీయంగా కక్ష తీర్చుకుంటూ ఇవాళ నువ్వు చేస్తున్న అరాచకానికి నువ్వేం సమాధానం చెప్తావు? ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది, ఇంకో 3 నెలలు అయితే మా కార్యకర్తల మీద పెట్టిన కేసులన్నిటి మీద మేము ఇవాళ మీ అందరికీ ప్రశంసా పత్రం ఏ రకంగా అయితే ఇస్తున్నామో అట్లనే ఒకటి ఫ్రేమ్ కట్టి కూడా ఇస్తాం ఎఫ్ఐఆర్ కాపీలు అన్నీ కూడా. ఎందుకంటే ఇవన్నీ గుర్తుండేవి మిత్రులారా. మీరు అంటున్నారుగా ఇందాక, మళ్ళీ గవర్నమెంట్ వస్తే మర్చిపోవద్దు. అట్లా మర్చిపోతాం? ఏమైనా మర్చిపోతాం, కానీ ఎఫ్ఐఆర్లు మర్చిపోతామా? వలరాజు చెప్పినట్టు ఒక నెల రోజులు సెలవు ప్రకటిస్తాం గవర్నమెంట్ రాగానే. మరి ఏం చేస్తారో చూద్దాం అప్పుడు. కానీ డెఫినెట్గా పోయినసారి ఉన్నట్లయితే ఉండం, తప్పకుండా ईंट का जवाब पत्थर से देंगे हम, ईंट का जवाब पत्थर से देंगे. తప్పకుండా మీ గుయ్యమనేలాగా సమాధానం చెప్తాం. ఎవరికి భయపడం. మేము తెలంగాణ
కోసం పోరాటం చేసిన పార్టీ మాది, మా పోరాటాల పార్టీ. ఈ పోరాటాల పార్టీకి నాయకత్వం వహిస్తున్న మేము ఈ దబ్బిడి దిబ్బిడి డాన్సులకు భయపడేది లేదు. మేము మీ మీ ఉడత ఊపుళ్ళకు కానీ, పిల్లి సప్పుళ్ళకు కానీ, పిట్ట ఊపుళ్ళకు కానీ మేమేం భయపడం. చాలా చూసినాం ఇట్లాంటివన్నీ కూడా, చూసుకుంటూనే వచ్చినాం. ఇంకేం చూపిస్తారో చూపించండి, ఇంకా ఆ చూపించేది కూడా చూపించండి. కానీ ఒక్కటి చెప్తున్నా మిత్రులారా, ఇవాళ ఖానాపురం బిఎల్ఏలకి ఒక సినిమా ఏదైనా అయితే ఇంటర్వెల్ వరకు నువ్వు సినిమా డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి సినిమా పోతావు, ఇంటర్వెల్ వరకు చూస్తావు. ఇంటర్వెల్కి తెలిసిపోతుంది సినిమా పరిస్థితి ఏందని. ఇంటర్వెల్ తర్వాత ఆ సినిమా భరించలేని పరిస్థితిలో ఉంటే ఇక మిగతా పైసలు పోతే పోయినారా అని చెప్పి నువ్వేం చేస్తావు అంటే పెళ్ళ మిడ్డలు తీసుకుని వెళ్ళిపోతావు. ఇక మన వల్ల కాదు రాబోయే, మనం తట్టుకోలేమని ఇంటర్వెల్లో లేచి వెళ్ళిపోతారు. కానీ ఈ సినిమా ఎట్లాంటిదంటే రేవంత్ రెడ్డి సినిమా, ఇది లేచి వెళ్ళిపోయే సినిమా కాదా. ఈ 5 ఏళ్లకి ఓటేస్తే 5 ఏళ్లకి కొంతమంది అడుగుతున్నారు ఊళ్ళల్లో నన్ను, అయ్యా ఏం చేయడానికి లేదా మధ్యలో, ఏం చేసేది ఉన్నది, ఏం చేయడానికి లేదు, రాజ్యాంగం అట్లా రాసిపెట్టుంది, ఎన్నిక చేస్తే 5 ఏళ్ళు అట్లనే ఉండాలని. రీకాల్ పద్ధతి ఉండుంటే ఎప్పుడో వెనక్కి పిలిచేవాళ్ళు. కానీ తప్పదు, 3 ఏళ్ళు అయిపోయింది, ఇంకో 2 ఏళ్ళు కాసుకోవాలి, ఇంకో 2 క్యాలెండర్లు తిరగాల. చిరిగిందాక ఓపిక పడదాం. ఆ తర్వాత మాత్రం వీళ్ళ చరిత్ర మాత్రం చిరగాల్సిందే. దానికోసం అని చెప్పి మనం అందరం కూడా కష్టపడాల్సిందే, గుర్తుపెట్టుకోవాల్సిందే కూడా. ఈ అన్ని రోజులన్నింటినీ గుర్తుపెట్టుకోవాల్సిందే కూడా. మిత్రులారా, మీ అందరు కూడా మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా మళ్ళా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా ఇంత ప్రెస్టేజ్ తీసుకోవాలా. మనం పార్టీ నిర్మాణం ఏదైతే జరుగుతూ ఉందో మంచిగా మనకు ఒక ఊతం పడింది, మంచిగా ఒక ఫౌండేషన్ లాగా పడింది. ఇప్పుడు ఈ ఎస్ఐఆర్ వల్ల మంచిగా బిఎల్ఏలు అందరూ ఐడెంటిఫై అయినారు. మీరు రేపు దీంతో పాటుగా సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఇట్లనే ప్రతిష్టాత్మకంగా తీసుకొని సభ్యత్వ నమోదులో కూడా ఇందాక తమ్ముడు కిషోర్ అంటా ఉన్నాడు, మనకి క్వాంటిటీ కాదు క్వాలిటీ కావాలి. ఈ వార్డులో నేను 1000 సభ్యత్వం చేసిన, 2000 సభ్యత్వం చేసిన, అవి వేస్ట్. కరెక్ట్గా బ్రహ్మాండమైన క్యాడరు లేదా మన అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళని మీరు పార్టీలో చేర్చుకోవాలి. వాళ్ళు చేరడానికి సిద్ధంగా ఉన్నారు. నేను మీకు చెప్తా ఉన్నాను, మన పాత వాళ్ళని మర్చిపోవద్దు. ఎవరైనా ఉంటే వాళ్ళు అలిగినోళ్ళు సలిగినోళ్ళు లేకపోతే ఇన్యాక్టివ్ ఉన్నోళ్ళు వాళ్ళ దగ్గరకు పోవాలా, లేపాలా, వాళ్ళు ఈపు తట్టాలా, తీసుకోవా నువ్వు క్రియాశీలక సభ్యత్వం తీసుకోవాలా. మనకి యాక్టివ్గా ఉన్న నాయకులందరినీ క్రియాశీలక సభ్యత్వంలో చేర్చాలి. తర్వాత మన సింపథైజర్లందరినీ కూడా 10 రూపాయల సభ్యత్వం రెగ్యులర్ సభ్యత్వంలో చేర్పించాలి. అది కూడా మనకి స్టార్ట్ అవుతుంది. నేను ఏ తర్వాత చెప్పేది ఒకటే, ఖమ్మం లేదా ఖమ్మడి జిల్లా అభివృద్ధికి సంబంధించినంత మట్టికి కేసీఆర్ గారు చేసిన గొప్ప కార్యక్రమాలు అనేకం ఉన్నాయి. అవి ప్రజల మస్తిష్కంలో ఉన్నాయి. నేను ఖమ్మానికి ఏం చేసినా అది ప్రజల హృదయంలో ఉంది. ఇవాళ 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం సీతారామ ప్రాజెక్టు 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే దానికి పంప్ హౌస్ 1, పంప్ హౌస్ 2, పంప్ హౌస్ 3 100 కిలోమీటర్ల కాలువలు తవ్వితే దానికి చెక్కు చెదరలే ఎక్కడ కేసీఆర్ చేసిన దానికి. వీళ్ళు మేము వచ్చిన తర్వాత చేసినాం ఒక రాజీవ్ లింక్ కెనాల్ అని 70 కోట్లు పెట్టి ఏనుకూరు దగ్గర రాజీవ్ లింక్ కెనాల్ అని చెప్పి లింక్ కెనాల్ చేసిర్రు. నిన్న మొన్న పేపర్లో చూసారుగా ఏమైందో, లింక్ కెనాల్ లేచిపోయింది. లింక్ కెనాల్కి లైనింగ్ లేదు, కొట్టుకపోయింది లింక్ కెనాల్. చేసెన్నాళ్ళు అయిందయా, నువ్వు చేసెన్నాళ్ళు అయింది అంటే నాణ్యత లేదు, మీరు దాన్ని చూసేది లేదు, దాని పని ఎట్లా జరుగుతుంది లేదు. ఏమన్నా అంటే నీళ్ళు ఎక్కువ వచ్చినాయి, కాలువలో నీళ్ళు రాకపోతే ఒక కాలువకి ఎన్ని నీళ్ళు వస్తాయి, దాని కెపాసిటీ ఏంటి, దాన్ని బట్టి కాలువ చదువుతారు, దానికి లైనింగ్ వేస్తారు, లేకపోతే ఇంకోటి చేస్తారు. నువ్వు ఒక్కసారి నీళ్ళు వదలంగానే సిమెంట్ లైనింగే కొట్టుకపోయి అవన్నీ వార్తలు వస్తూ ఉంటే ఇవాళ ఒక్కసారి ఆలోచన చేయాలి. తర్వాత మందికి పుట్టిన బిడ్డని మా బిడ్డ అని ముద్దాడతారు వీళ్ళు. మందికి పుడితే ఇది నాదని చెప్పి ముద్దాడితే ఏమనాలా వాళ్ళని? దానికి ఉదాహరణ ఖమ్మం దేవరపల్లి హైవే, నేషనల్ హైవే ఎవడు కడతాడండి? కేంద్ర ప్రభుత్వం కడుతుంది. నువ్వు ₹1 ఇచ్చినోడివి కాదు, నువ్వు తెచ్చినోడివి కాదు. అది పూర్తి కాకుండానే పుస పోయి దాని మీద పోయి కార్లు వేసుకొని షోపుటప్ చేస్తే అది 1 వే మీదనే.
ఆయనతో జనం ఇంకేముంది మంత్రి గారు ఉన్న అంచర్లు తిరిగిరు కదా అని వాళ్ళు ఎక్కి తిరిగితే పాపం తల్లి కొడుకు ఇద్దరు లేచిపోయారు. ఘోరమైన యాక్సిడెంట్లు జరుగుతున్నాయి దాని మీద. ఇప్పుడు మీకు సంబంధించింది లేచిపోయింది, మీకు సంబంధించింది ప్రమాదాల వలయంగా తయారైంది. మీరేదో క్రెడిట్ కొట్టేయాలని చెప్పి తొందరపడతా ఉన్నారు. కానీ కేసీఆర్ లాగా నికార్సైన పని చేయండి. మా హయాంలో మేము కూడా సహకరించినాం. ఖమ్మం సూర్యాపేట హైవే మేము కట్టినాం, అది కేంద్ర ప్రభుత్వమే కట్టింది. కానీ దానికి భూసేకరణ చేసినాం, దానికి అన్ని రకాల హెల్ప్ కార్యక్రమాలు చేసినాం. రాష్ట్ర ప్రభుత్వంగా కార్యాచరణ మనం ఏం చేయాలో అని చేసినాం. బ్రహ్మాండంగా ఉంది ఖమ్మం సూర్యాపేట హైవే. ఖమ్మం సూర్యాపేట హైవే స్టార్ట్ అయింది. వాళ్ళు ఆయన ఎవడు నితిన్ గడ్కరీ గారని కేంద్ర మంత్రి వచ్చిండు, మోడీ గారు వర్చువల్గా ఎక్కడో కూర్చొని ఆ స్క్రీన్ మీద ఇనాగ్రేట్ చేసాం. మనం ఏమైనా వేసుకుని దాని మీద ఏమైనా సూపర్టప్ చేసినావా? ఇది మేమే చేసినాము. ఎందుకు హెచ్డి? అది పూర్తి కాకుండానే చేసి 1 వేలో పోతే ప్రజల ప్రాణాలు పోయినాయి. మరి ఇవాళ ఎందుకని ఇప్పటికి 12 యాక్సిడెంట్లు అయినాయి అంట. 12 మంది ఆల్రెడీ చనిపోయారు. ఏది మొన్న జరిగిందే కాకుండా ఖమ్మం దేవరపల్లి మధ్యలో మన సత్తుపల్లి వరకే దాదాపు 12 మంది ప్రాణాలు పోయినాయి. అందుకని ఈ ప్రమాణాలు పాటించకుండా క్రెడిట్ కొట్టేయాలని తొందరపడి ఏదైతే చేస్తున్నారో వాటికి కూడా ఒకసారి మీరు పునరాలోచించుకొని ప్రజల పక్షాన ఆలోచించాలని నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ఇక మొత్తం మీద మీ అందరికీ మళ్ళొకసారి చెప్పేది, కాంగ్రెస్ ప్రభుత్వం దానికి సంబంధించిన హామీలు, నెరవేరని హామీలు, వీటన్నిటినీ ఎట్లా ఎగ్గొట్టాలనే దాంట్లో ఒక కొత్త సిస్టమ్ పెట్టిండు. మనం కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, ఇస్తే 1,116 రూపాయలు ఇచ్చినాం. ఈ 1,116 రూపాయలు ఇచ్చింది జనం రిజిస్టర్ అయింది. 15 లక్షల మంది ఆడపిల్లలకి మన ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఇచ్చినాం. దాన్ని ఏం కాదనిలేక ఆ 5 ముష్టి దీంతో పాటు తులం బంగారం ఇస్తా అన్నాడు. ఇక ఆ తులం బంగారం ఇంతవరకు ఎవరి మెడలో, ఒక అక్క చెల్లి మెడలో కూడా తులం బంగారం, కాంగ్రెస్ తులం బంగారం మెరిసిందా ఎవరి దగ్గరైనా? మెరవలే. మెరవకపోగా ఇప్పుడు కొత్తగా ఏం ఎత్తుగడ వేసిండంటే, అసలు ఈ తులం బంగారం సంగతి ఎత్తకుండా ఉండాలంటే కళ్యాణ లక్ష్మిని ఎత్తకూడితే పని అయిపోతుందని చెప్పి ఎవరితోనో ఒక పిల్లు వేపించి దాంట్లో కోర్టులో గవర్నమెంట్ సైడ్ నుంచి అసలు కౌంటర్ వేయకుండా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ జీవో మీద స్టే తీసుకొచ్చేటట్లు చేసి ఇవాళ ఆనందిస్తూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. నీ ప్రభుత్వం ఉంటే ఒక స్కీము, అది ఎవరిదైనా కావచ్చు, అది కాంగ్రెస్ వాళ్ళు తెచ్చిరా లేకపోతే ఇంకోళ్ళు తెచ్చిరా. కాంగ్రెస్ వాళ్ళు రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ తెచ్చిండు, మనం నడపలేదా? రాజశేఖర రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ తెచ్చిండు, మనం నడపలేదా? కాంగ్రెస్ గవర్నమెంట్లో వచ్చిన కార్యక్రమాలు మనం నడపలేదా? కానీ మీరు మాత్రం ఏం చేస్తున్నారు? కళ్యాణ లక్ష్మి అంటే కేసీఆర్ గుర్తొస్తాడు కాబట్టి ఏదో ఒక రకంగా చేసి కళ్యాణ లక్ష్మిని ఎత్తగొట్టడం కోసం ఎవరితోనో పిల్లేపించారు. దాన్ని స్టే వచ్చింది. గవర్నమెంట్ సైడ్ నుంచి కనీసం ఎన్ని వాయిదాలు ఇచ్చిండంట జడ్జి గారు చెప్తున్నారు. ఇన్ని వాయిదాలు ఇచ్చినా కూడా ప్రభుత్వం సైడ్ నుంచి కనీసం మీరు అఫిడవిట్ అయ్యారా, కౌంటర్ అయ్యారా, సమాధానం చెప్పరా? ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఉండాలా వద్దా అని ఏమన్నా మీ ప్రభుత్వం నుంచి మీరు సమాధానం చెప్పే వరకు దీన్ని స్టే చేస్తున్నా అని చెప్పి ఆ జడ్జి గారికి మండి స్టే ఇచ్చారు. వీళ్ళకి సంతోషం, ఎందుకంటే కళ్యాణ లక్ష్మి ఆగిపోయింది. ఇక కళ్యాణ లక్ష్మి ఆగిపోయినప్పుడు తులం బంగారం ఎవడడుగుతుందిగా. ఇట్లుంది ఈ ప్రభుత్వం కథ. ఇంకేం చెప్పాలా? మనం రైతు బంధు ఇస్తే ఉన్న రైతు బంధుతో పాటు రైతు బీమా ఇస్తే రైతు బీమా ఎత్తగొట్టారు. ఉన్న రైతుల వరకు బీమా ఇవ్వటం చేత కాదు, కానీ అది ఎత్తగొట్టి మొత్తం తెలంగాణ ఉన్న ప్రజలందరికంటే ఇప్పుడంటే ఇన్సూరెన్స్ ఇస్తాడంట. లేదు, ప్రజెంట్ ఉన్న డేట్ అయిపోయింది. ఇంకెవరు రైతులు చనిపోయినా కూడా రైతు బీమా రాదు, 5 లక్షలు రాదు. అదే పరిస్థితి. రైతులకి యూరియా పరిస్థితి, కాళ్ళ మీద పడి బతలాడుతున్నారు రైతులు, పోలీసు వాళ్ళకి కానీ అధికారుల మీద కానీ. రైతాంగం పరిస్థితి ఇక అట్లా వేరే ఉంది. మీకు టౌన్ వాళ్ళు కాబట్టి కొంతమందికే తెలుసు ఆ విషయాలు. కానీ నేను నేను చెప్పేది ఒకటే, మా ఆడబిడ్డలకి ఇవ్వాల్సిన 2,500 రూపాయల నెలకి, అత్తకి ఇవ్వాల్సిన 4,000 రూపాయల పెన్షన్, కోడలికి ఇవ్వాల్సిన 2,500 రూపాయల వృత్తి, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం, మా ఆడబిడ్డలు చదువుకునే ఆడబిడ్డలకి ఇవ్వాల్సిన ఎలక్ట్రిక్ స్కూటీలతో సహా అన్నీ కూడా మరి మా ఆడబిడ్డలు అడగాల. 500 రూపాయల గ్యాసు, మళ్ళీ 1000 రూపాయలు, 1,100 రూపాయలు ఎందుకయింది? నువ్వు 500 రూపాయల గ్యాస్ నీది ఉట్టి గ్యాస్ అయిందా కాలేదో చెప్పాలా? మహాలక్ష్మి పథకం అటకెందుకు ఎక్కింది అనేది ఆడబిడ్డలందరూ కూడా ఆలోచించుకోవాలని నేను కోరుతా ఉన్నా. ఇళ్ళు ఇందిరమ్మ ఇళ్ళు అంటారు, ఎన్ని వచ్చినాయి ఖమ్మంలో చెప్పాలి మీరే. ఖానాపూర్ అవేల్లో ఈ 15 డివిజన్లో మీరు ఇక్కడ కూర్చున్న నాయకులు ఎవరైతే ఉన్నారో, సరే మన వాళ్ళకి ఇవ్వరు, డెఫినెట్గా అది వాళ్ళ కథ వేరే ఉంది. ఇందిరమ్మ కమిటీ అంటారు, వాళ్ళు
మామూలుగా మనమేమో వార్డుకి 40-50 పెట్టి లాటరీ పద్ధతిలో అందరికి ఇచ్చినాం. ఇస్తే ఇప్పుడు మాత్రం సరే వాళ్ళు మేము కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తామని చెప్పి అంటున్నారు. కానీ ఎంతమందికి కట్టారు ఇందిరమ్మ ఇళ్ళు? ఆ ఇందిరమ్మ ఇళ్ళు దానికి లెక్క లేదు, పత్రం లేదు. అది మొదలుపెట్టిన తర్వాత దాని పరిస్థితి ఏంది, దానికి డబ్బులు రావు, బిల్లులు రావు, మళ్ళీ ఆగిపోతుంది. అదే పరిస్థితి. వీళ్ళు ఏం చెప్పారంటే కాంగ్రెస్ వస్తే పాత రోజులు తీసుకొస్తూ ఉన్నారు. కరెక్ట్ తీసుకొచ్చారు. కరెంటు విషయంలో పాత రోజులు వచ్చినాయి, యూరియా విషయంలో పాత రోజులు వచ్చినాయి, ఇళ్ళ విషయంలో పాత రోజులు వచ్చినాయి, అభివృద్ధి విషయంలో పాత రోజులు వచ్చినాయి. వచ్చిందల్లా ఏంటంటే కాంగ్రెస్లోకి కాంగ్రెస్ వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు వచ్చారు. అదొక్కటి మాత్రమే కొత్తదని ఈ సందర్భంగా తెలియజేస్తారు. నీ కాంగ్రెస్ అసలు కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్ కాకుండా కల్తీ కాంగ్రెస్తో నిండిపోయి ఉన్న కాంగ్రెస్ వాళ్ళు మాత్రం వచ్చి వాళ్ళ రాజ్యం వెళ్తున్నారు. సో వాళ్ళందరి గురించి కూడా ప్రజలను నిర్ణయిస్తారు. కానీ మిత్రులారా, మనం అందరం కూడా ఖానాపురం హవేలీలో ఉన్న మనం అందరం కూడా ఈ డివిజన్లో ఉన్న వాళ్ళందరం కూడా రాబోయే రోజుల్లో మరింత గట్టిగా కార్యోన్ముఖం కావాలి. తప్పకుండా పార్టీని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు అన్యాయం జరగదు. అజయన్ని ఎప్పుడు అన్యాయం చేయడు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి అవకాశం వస్తుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మళ్ళొక్కసారి మీ అందరికి కూడా పనిచేసిన మరి పేరు బిఎల్ఏదైనా బిఎల్ఏతో పాటుగా ఆ డివిజన్లో వేరే నాయకులు కూడా పనిచేశారు. ప్రశంసాపత్రం బిఎల్ఏ తీసుకున్నా కూడా ఆ డివిజన్కి సంబంధించిన నాయకులందరికీ కూడా ఆ క్రెడిట్ దక్కుతుంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం.